అందరికీ నమస్కారం। ఈరోజు సోషలిస్ట్ పార్టీ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీగా మరి చిక్కడపల్లి నుంచి నేను నీరటాంజనేయులు। మన తెలంగాణ రాష్ట్రంలో మన రైతుల పరిస్థితి ఏందనేది అందరూ చూస్తున్నారు। మరి రైతు భరోసా లేక మరి మిగిలిన ఇంకా 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు। అలాగే ఈ ఎండలకు మరి పంటలు కూడా ఎండిపోవడం జరుగుతుంది। ఈ పెట్టుబడి సాయం ఇస్తని చెప్పి 6,000 అని అన్నారు। ఇప్పటివరకు 2 సంవత్సరాల 4 నెలలు అయింది। ఒక్క రైతు భరోసా ఇచ్చి మరి 2 సంవత్సరాలు అది పెట్టుబడి పెట్టమంటే ఎక్కడి నుంచి పెడతారని చెప్పి రైతులందరూ మరి నిర్ణయం తీసుకున్నారు। ఒకటే కాంగ్రెస్ పార్టీని మరి ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్తారో ప్రజలు చూస్తారు। కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది అనేది ప్రజలకు తెలుసు। మరి తులం బంగారం ఏంది, మరి స్కూటీలు ఏంది, మహాలక్ష్మి 2,500 ఏంది, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇంకా చాలా హామీలు ఇచ్చారు। హామీల్లో ఒక బస్సు ఫ్రీ అనేది ఒకటి పెట్టారు। తర్వాత కరెంటు బిల్ అనేది అది కూడా చాలా తక్కువ మందికి ఒక 10 to 15% ఇచ్చారు। మిగిలిన ఎవ్వరికి అది రావడం లేదు। అలాగే ఇంకా కొన్ని హామీలు ఇచ్చారు, హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేరు। మరి రేవంత్ రెడ్డి గారేమో ఒక దిక్కు నేను మూసి ప్రక్షాళన చేస్తా, మూసి రివర్ ప్రాజెక్ట్ సుందరీకరణ చేస్తా, గాంధీ సరోవర్ 5,000 కోట్లు, ఇంకా వేరే విధంగా కొన్ని వేల కోట్లు, 1,00,000 కోట్లతోటి ఒక ప్రాజెక్ట్ చేస్తామన్నారు। మీరు ఒక రైతు భరోసా ఇవ్వడానికి రైతులను మరి ఒక పంట పండించడానికి వాళ్ళకు పెట్టుబడి సాయం ఇవ్వడంలో మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయండి మీకు అని చెప్పి నేను సోషలిస్ట్ పార్టీ ద్వారా అడుగుతున్నాను। అలాగే మరి ఇక్కడ ఖమ్మంలో వెలుగుమట్టలో మొన్ననే ఈ మధ్య భూములన్నీ భూదాన్ భూములు అని చెప్పి ఇళ్ళని కూల్చురు। వాళ్ళ 100 గజాల జాగు ఉంటే కూల్చేసి వాళ్ళకు 60 గజాల్లో 70 గజాలు ఇవ్వడం జరిగింది। అలాగే ఇక్కడ మరి బాపుగాడి పక్కన మధురీచ్ అని ఒకటి మరి పార్క్ ఉంది। అక్కడ 450 నుంచి 500 ఫ్యామిలీలు ఉంటాయి। ఆ ఫ్యామిలీలందరినీ మరి ఎలగొట్టేసి వాళ్ళని కూల్చామంటారు। వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కదా। మరి ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో పర్మిషన్ A to Z మున్సిపల్ పర్మిషన్ ఇచ్చి అన్ని పర్మిషన్ ఇచ్చినాక వాళ్ళు ఇళ్ళకు ఆక్యుపై చేసారు। అలాంటిది మీరు పర్మిషన్ లేదు, వాళ్ళు బఫర్ జోన్లో ఉన్నారు, అలాంటివి చెప్పుకుంటా మరి పేద మధ్యతరగతి వాళ్ళని ఎలగొట్టేసి వాళ్ళ ప్లేస్లో మీరు సుందరీకరణ చేస్తున్నారు। అలాగే నార్సింగ్లో మూసీ నది పక్కన మరి శ్రీ ఆదిత్య బిల్డర్స్ అనే ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు। అలాగే చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీలు మూసీ నది పక్కన ఏంటి బఫర్ జోన్లు ఏంటి చాలా ఉన్నాయి। ఓన్లీ హైడ్రా పేరుతోటి మీరు అక్కడెక్కడ చిన్న ఏదో ట్రైల్ చేసి కూలగొట్టడం జరుగుతుంది, కానీ మిగిలిన ఏం చేయట్లేదు। అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి। ఇక్కడ ఊళ్ళలో పోతే రోడ్లు లేవు। తర్వాత మీరు చెప్పిన హామీలు ఏంటంటే కందుకూరులో ఫార్మా సిటీని మొత్తం తీసేసి రైతులకు రిటర్న్ ఇస్తారని చెప్పారు, ఇప్పుడేమో ఫ్యూచర్ సిటీ అని చెప్పారు। తర్వాత చందనవెల్లి, ముఖ్యంగా భూ నిర్వాసితులకు చందనవెల్లి, హైదరాబాద్, మాచినపల్లి, సీతారాంపురంలో చాలా భూములు కోల్పోయి వాళ్ళకు కంపన్సేషన్ రాక చాలా మంది మరి ఓల్డేజ్ వాళ్ళు 5-6 మంది చనిపోవడం జరిగింది। ఈ మధ్యలోనే ఒక రైతు 55 సంవత్సరాల రైతు మరి బాధపడలేక కొంచెము డ్రింక్ చేసుకొని అది చేసుకొని చచ్చిపోయాడు। మరి ఆయనకు రైతు బీమా వచ్చేది, ఇంతకుముందు రైతు బీమా లేవు, తర్వాత వాళ్ళ కంపన్సేషన్ లేవు, వాళ్ళ ఉన్న భూములన్నీ గుంజుకున్నారు। మళ్ళీ మీరు కేసీఆర్ గారి ప్రభుత్వం భూములన్నీ గుంజుకుంది, నేను భూములు ఇస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారు। మళ్ళీ బట్టి విక్రమార్క గారికి వచ్చి హైదరాబాద్కి వచ్చి హామీ ఇచ్చారు। ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదు, కానీ ఒక్క గుంట భూమి కూడా ఇవ్వలేదు। చందనవెల్లి అయినా, హైదరాబాద్ అయినా, చుట్టుపక్కల అయినా మరి తెలంగాణ వ్యాప్తంగా భూ నిర్వాసితులకు ఒక్కరికి కూడా న్యాయం చేయలేని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్ని రోజులు మీ కాలయాపన చేశారని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా। అలాగే ప్రతి ఒక్క రైతు ఏదైతే రైతు భరోసా అన్నారో మరి కంపల్సరీ ఈ నెలలో ఇవ్వాల్సిందే। ఒకవేళ ఇవ్వకుంటే మీ పార్టీ మరి ఏం చేస్తుందో అనేది రైతులు తెలుస్తారు। మీ పార్టీ ఇలా ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం జరిగిందో మీకు తెలుసు। మరి రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, దయచేసి మీరు రైతులకు అందరికీ ఆదుకోండి। అలాగే మహిళలకు మొత్తం తెలంగాణలో ఏవైతే చేయాల్సినవో రోడ్ అయినా సరే ఇంకేమైనా చేయాలి, మిగిలిన చిన్న పనులు చేసి తర్వాత పెద్ద 1,00,000 కోట్ల పని చేయండి। మరి ఉన్న వాళ్ళని గుడిసెలకి నిలబొట్టేసి ఆ గుడిసెలని పెద్ద బిల్డింగ్ కడతంటే వాళ్ళు ఎక్కడ పోవాలని చెప్పేసి అడుగుతున్నా।
మరి ఇలాంటి హామీలు ఇచ్చేసి 6 హామీలు 6 గ్యారంటీ 420 హామీలు ఇచ్చేసి ఇప్పటివరకు నెరవేర్చలేదు. మరి మీ ప్రభుత్వం తొందరగా ఇవన్నీ అమలు చేయాలి. అమలు చేయకపోతే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినా సరే, మరి లోకల్ బాడీ ఎలక్షన్, ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మీకు మరి డిపాజిట్ కూడా రాకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి, అలాగే టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే విధంగా ప్రవర్తిస్తున్నాయని చెప్పేసి నేను ఇక్కడ మా సోషలిస్ట్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.